నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడకట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేలిస్తే బాగుంటుందని పెద్ద కోడలు భర్తను పోరుపెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకిస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నువ్వు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్‌కొచ్చే కాల్సు నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. 11 రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలుసుకోకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి అందరూ రారు. అందుకే బతికినంత కాలం గౌరవంగా బతుకు. నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించినా చివరికి జరిగేది ఇదే మిత్రులారా.